ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మేషరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. గత వారంతో పోల్చుకుంటే గ్రహస్థితిలో చెప్పుకోదగ్గ మార్పులేమీ లేవు. అనుకూలించే గ్రహాలు కానీ ప్రతికూలించే గ్రహాల్లో కానీ ఏ విధమైన మార్పు లేదు. కానీ ఈ వారంలో పూర్తి స్థాయిలో చంద్రబలం ఉంటుంది. చంద్రుడు 9, 10, 11 స్థానాల్లో సంచరించడం అది చాలా అదృష్టం. యథామాత సుతాన్ రక్షే తథా రక్షతి చంద్రమః అన్నట్టు చంద్రుడు ఆ రాశిని తల్లిలాగా కాపాడుకుంటాడు. దశమస్థో యథా చంద్ర యత్ర కార్యార్థ సాధనం. అందులోనూ ఈ వారంలో ఉండేటువంటి చంద్రగ్రహ స్థితి మేషరాశి వారికి అనుకున్నటువంటి కార్యాలన్నీ పూర్తయ్యేటువంటి విధంగా యోగిస్తుంది. అటు లాభస్థానంలో ఉన్నటువంటి రాహువు కానీ, అష్టమంలో ఉండేటువంటి శుక్రుడు కానీ కొంత ఏదైనా మంచి విషయాలకి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు, ఒక కారు కొనుక్కుందాము, ఒక ఇల్లు కొనుక్కుందాము, ఒక ఆభరణం కొనుక్కుందాము, ఒక వస్త్రం కొనుక్కుందాము, లేదా మరే ఇతరత్ర ఇంకోటి ఏదైనా మన గృహోపకరణాలు కొనదామనేటువంటి విషయాల్లో ధనాన్ని ఖర్చు పెట్టించేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఈ వారంలో కొంత శ్రమ ఉంటుంది. ప్రయాణాలు చేయడం వలనో, ఉద్యోగ రీత్యానో, వ్యాపార రీత్యానో కొంత శ్రమ అనేటువంటిది అధికంగా ఉండేటువంటి మాట వాస్తవం. అయినప్పటికీ కూడా పడేటువంటి శ్రమకి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. ప్రధానంగా సంపాదించేటువంటి ధనంలో ఎక్కువ ధనం అంతా కూడా ఈ రుణాలు తీర్చడానికే పోతూ ఉంటుంది. అయితే ఈ వారంలో కొంత మానసిక ప్రశాంతత ఉంటుంది. ఏదో మనం అనుకున్నది చెయ్యగలిగాము అనేటువంటి స్థితి ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల యొక్క సపోర్ట్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఉద్యోగ వ్యాపారాల పరంగా కొంత ఎదుగుదల ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న అవాంతరాలు, అవరోధాలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించగలిగేటువంటి ధైర్యం వస్తుంది. ముఖ్యంగా ఈ వారంలో ఉండేటువంటి గ్రహస్థితి మేషరాశి వారికి అనుకూలంగానే ఉన్నది. వీరు మరింత శుభ ఫలితాలని పొందడానికి ఎక్కువగా ఈశ్వరారాధన చేస్తూ ఉండడం, ఏదో ఒక రోజైనా సరే సోమవారమో శనివారమో శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం, లేదు వీలున్న శని సోమవారాల్లో శివాలయాన్ని సందర్శనం చేసి ప్రదోష కాలంలో దీపం పెడుతూ ఉండడం, ఇటువంటి వాటి ద్వారా లబ్ధి పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము తెలుపు. తదుపరి వృషభ రాశి.